కోస్టల్ ఏరియాలో టీడీపీ బలోపేతం చేయడానికి బాగా కృషి చేసిన మన అంకిరెడ్డి గారిని ఆహ్వానిస్తూ రవికుమార్ గారి గురించి మనం చెప్పాలంటే బంధం గొప్పది, బాధ్యత ఇంకా గొప్పది. అలాంటి బాధ్యతని విస్మరించకుండా తనకి పదవి ఇచ్చిన టీడీపీ తల్లిలాగా భావించే సంస్కారం ఉన్న రవి గారు మన పోస్టులు రావడం మన కృష్ణుగా భావిస్తూ గత ప్రభుత్వంలో ఎన్నో విమర్శలకు పాలైనా ఆయన వర్గమైన ఎంతో బాధ్యత వహిస్తూ పోరాడిన టాప్ 3 వ్యక్తుల్లో మన కోలారం కుమార్ గారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి విషయాలు రావడం, వాళ్ళకి గతంలో ఏం జరిగిందో కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం కూడా కొంతకాలం అందుకనే రిపీటెడ్గా మాట్లాడలేనటువంటి చాలా ఉన్నారు. విజయచంద్ర గారు లాంటి వాళ్ళు అంటే 1983 నుంచి ఆయన ఇప్పటి వరకు ఉన్నారు. లాంగెస్ట్ ఎమ్మెల్యే, వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యక్తులు ప్రతి సంఘటన కోసం కూడా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి మహానాడు కార్యక్రమాల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ప్రేరణగా నిలిచి చాలా ఉత్తేజంగా కూడా అవన్నీ కూడా ఎక్కువ అయ్యి ఒక తిరుగుబాటు కింద వచ్చింది. అయితే నేను ప్రజలు 2024లో జరిగినటువంటి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటం. ప్రజలు కూడా స్వేచ్ఛ కావాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీ మనం అలాగే కోరుకున్నాం, ప్రజలు కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటంలోనే ఆ రోజు 1947 ముందు మనం బ్రిటిష్ వారి నుంచి ఏమో బుల్లెట్తో చేశారు, ప్రజలందరూ కూడా బ్యాలెట్తో చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకనే 94% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాం. భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఇప్పుడు రాష్ట్రం కోసం ఆలోచిస్తుంది. ప్రధానంగా జనసేన, తెలుగుదేశం ఆలోచన చేసేది వ్యక్తుల కోసం కాదు, రాష్ట్రం కోసం. రాష్ట్రంలో మరలా గడిచిన 5 సంవత్సరాల పరిస్థితులు ఎప్పుడు రాకూడదు అనేటటువంటి ఒకే ఒక నినాదంతో ముందుకు వస్తామని భవిష్యత్తులో లేకపోతే మనం 5 సంవత్సరాలు అమరావతిని కోల్పోయాలి కదా, అభివృద్ధిని కోల్పోయాం. ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలి, మనకి క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు క్యాపిటల్తో పాటుగా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు 2019లో కానీ కంటిన్యూ అయి ఉంటే ఈ రోజు నాటికి మన అమరావతి కావచ్చు, లేకపోతే స్టేట్లో ఇతర ప్రాంతాలు కావచ్చు, అదొక ఆ లైన్ డిఫరెంట్గా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గడిచిన 5 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు మళ్ళీ మనం అన్నీ కూడా రీస్టార్ట్ చేస్తాం. అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిలో ఉన్నటువంటి 70,000 కోట్ల రూపాయలు ఏవైతే ప్రభుత్వ పరంగా టేకప్ చేశామో అవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేయడం. ఇవ్వక డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ వల్ల మనకి నా ఒపీనియన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ 1000 కోట్లలో ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ 100లో ఉంది. మనకి సర్వీస్ సెక్టర్ ఎప్పుడైనా సరే ఈరోజు అమెరికా కానీ యూరోప్ కానీ యూకే కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అవగాహన ఉంది. సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ మీదే ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఎర్లీ డేస్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సర్వీస్ సెక్టర్, అలానే ఎలక్ట్రికల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ. అయితే ఇప్పుడు మళ్ళా ఉత్తరాంధ్రకి ఇది విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మళ్ళీ రేపు ఇదే మెయిన్ గ్రోత్గా మారుతున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే మేము భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, భోగాపురం నుంచి విశాఖపట్నంకి వెళ్ళే
1 hour జర్నీ భోగాపురం నుంచి చికాగో. అందుకనే రీసెంట్గా మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం వరకు మనకి ఇండస్ట్రియల్ కారిడార్, ఇప్పుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అనేది కూడా సీషోర్ కారిడార్ కొత్తగా శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ, జస్ట్ 50 days బ్యాక్. అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ముందు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లానే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాలి. ఈ రోజుకి పిడిపి ఏంటంటే అదాని వాళ్ళు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 70,000 కోట్లు ఖర్చు పెట్టి డేటా సెంటర్ పెడతా ఉన్నారు, మీరు చూసే ఉంటారు సార్. అయితే గవర్నమెంట్ పోయినాడు బట్టి ఆ టైంలో ఒక నాకు తెలిసిన ఆయన అందులో వర్క్ చేస్తూ ఉంటే మాట్లాడేటప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది మీకు ఇస్తాను, మీకు పెట్టండి డేటా సెంటర్ కదా, ఎక్కడ నుంచి వాడు వచ్చి చూసి డేటా సెంటర్ పెట్టాలంటే నాకు 400 kV సబ్స్టేషన్ ఉంటే తప్ప, అంత లోడ్ ఉంటే తప్ప నేను అసలు పెట్టేది మీ జిల్లాలో ఎక్కడ వాస్తవం. ఈరోజు వరకు కూడా మా శ్రీకాకుళంలో 230 డ్రైవ్స్, అది కూడా ఒకటే ఉంది జిల్లాలో. సో అందుకనే సీఎం గారికి కూడా రీసెంట్లీ నేను అది ఐడెంటిఫై చేసి 2018లోనే నా నియోజకవర్గంలోనే జాబ్ ట్రాన్స్ఫర్ వాళ్ళకు 70 ఎకరాలు ఇచ్చి నా 400 kV సబ్స్టేషన్ పెట్టింది, అలాగే ఇంకో 230 kV సబ్స్టేషన్ పెట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే విజయనగరం శ్రీకాకుళం ఎక్కడ కూడా పెట్టడానికి అవకాశం ఓన్లీ దిస్ ఓన్లీ. అది కూడా వాడు టీసీఎస్ వాడు డేటా సెంటర్ పెడతామని అంటున్నాడు, గూగుల్ పెడతా ఉన్నాడు. కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా వాళ్ళ ముగ్గురు కలిపి గూగుల్, టీసీఎస్, కాకినాడ 3 చూస్తే 30,000 ఎంప్లాయ్మెంట్. కానీ ఇంకా అదర్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 హామీల్లో 20 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం అనేటువంటిది, మనం ప్రొవైడ్ చేస్తాం అనేటువంటిది పెద్ద హామీ. అసలు నిన్న యూత్ అందరం కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే అదర్ టెక్నాలజీ వస్తాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి ఈరోజు ఇప్పటికైతే మీరు చూసే ఉంటారు 30 లక్షల కోట్ల వరకు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు శాంక్షన్ చేసింది, కొన్ని గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో కూడా భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, మూలపేట దగ్గర ఒక పోర్ట్ వస్తుంది. రేపు మేము అక్టోబర్ దాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు పోర్ట్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మా మూలపేట దగ్గర 10,000 ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. ఈరోజు పోలాండ్ కంపెనీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ పెట్టడానికి గవర్నమెంట్ వచ్చారు. వాళ్ళు గ్రీన్ అమ్మోనియా కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ కూడా సీషోర్ పక్కనే ఉండాలి, ఆ ప్లాట్ఫామ్ దానికి అనుకూలంగా ఉండాలి. సో ఇప్పుడిప్పుడే అన్నింటినీ కూడా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా క్రియేట్ అవుతుంది. బట్ ఇవన్నీ రిజల్ట్గా మారేటప్పటికీ టేస్ట్, ఎందుకంటే ఈరోజు అంతా ఇనిషియేషన్, మీరు ముందు నమ్మకంతో రావాలి. రేపు మళ్ళీ చెప్పారు నెక్స్ట్ మళ్ళీ రాకూడదు. వాస్తవం, నేనైతే ఎప్పుడు కూడా పనిచేసిన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా వాయిస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అధికారం అనేది కూడా ప్రతిపక్షం అనేటట్టుగానే నేను పనిచేస్తాను. ఎప్పుడు అధికారం రాగానే అందరూ వేయాల్సింది సాధిస్తాము. కానీ అధికారం రావడం ఒక్కొక్కసారి చాలా తేలిక, వచ్చిన దాన్ని నిలపాలి అంటే తప్పనిసరిగా మనం కష్టపడాలి. సో మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అధికారం వచ్చిందని మీరు రిలాక్స్ మనం అవ్వకూడదు. మీరు అనేటట్టుగా ఇంకొక 10 మన స్టేట్ బాగుండాలి, నెక్స్ట్ కమింగ్ జనరేషన్ బాగుండాలి. అసలు మనం అక్కడ నుంచి సరైన అవకాశాలు లేవని వచ్చాము. ఈరోజు
మన దగ్గరే అవకాశాలు సృష్టించుకునే పరిస్థితికి మనం రావాలి అంటే తప్పనిసరిగా మన స్టేట్ ఒక 10-15 సంవత్సరాలు ఒకే లైన్లో ఉంటే తప్ప ఆ కంటిన్యూటీ ఉంటే తప్ప డెవలప్మెంట్ రాదు. ఈరోజు వెల్ఫేర్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఎప్పుడైతే బెటర్ డెవలప్మెంట్ అయితే చేస్తుంది, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. అట్లానే ఇండస్ట్రీస్ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ గోపుగా చెప్పారు. ఎన్నికల ముందు మీడియాతో కూడా వాహనంతో మాట్లాడారంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడారు. వాస్తవం. ఈరోజు నా నియోజకవర్గంలో కూడా పరిశ్రమ పెట్టాలని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి థర్మల్ పవర్ పెట్టుకుని సూపర్ ఏరియా ఎందుకంటే మన స్టేట్లో రేపు విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉపయోగపడడం దగ్గర ఉన్నటువంటి రేపు 2030 క్లోజ్ చేస్తాం. పొల్యూషన్ 2035 క్లోజ్ అయితే మన స్టేట్లో థర్మల్ పవర్ అనేటటువంటి కొన్ని దగ్గరలో ఉంటుంది. కృష్ణపట్నం ఒకటి కాదు. దానివల్ల స్టాండర్డ్ పవర్, థర్మల్ పవర్ అనేది స్టాండర్డ్ పవర్. సోలార్, విండ్, గ్రీన్, అమోనియా, హైడల్ ఇవన్నీ కూడా సీజనల్ పవర్స్. సూర్యుడు ఉంటే సోలార్ వస్తుంది, లేదా లేదు. గాలి ఉంటే విండ్ వస్తుంది, లేదా లేదు. అందుకని ఇవన్నీ పర్మనెంట్ గా ఒకే లెవెల్లో వస్తాయి, ఒకే రకంగా గీడ్స్ వస్తాయి. దానికి ఇటువంటి ఇది కూడా స్టాటిస్టిక్స్ కూడా వేరే ఉంటుంది. కాబట్టి బేస్ పవర్ ఏదంటే తగ్గుతుంది. ఆ బేస్ పవర్ ని మనం మిస్ అయితే మళ్ళీ రేపు అన్ని ఉన్నంత వరకు ఇది ఎప్పుడు ఉండేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఎందుకంటే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనగలగాలంటే సెంటిమెంట్ ఉండాలి. వితౌట్ ఎనీ సెంటిమెంట్ దెర్ ఇస్ నో పొలిటికల్ పార్టీ సర్వైలెన్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవ్వగలిసిందంటే ఇండిపెండెన్స్ లో పోరాడింది అనేటటువంటి ఒకే ఒక సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ నడిపిస్తాం. భారతీయ జనతా పార్టీ హిందూయిజం అనే సెంటిమెంట్ లేదు. మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు తెలుగు జాతి కోసం పెట్టినటువంటి పార్టీ.